వెల్కమ్ టు లా ఫాలోవర్స్. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 133 గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఎవరినైనా సరే ఒక వ్యక్తిని మీరు గనక ఉద్దేశపూర్వకంగా ఆ వ్యక్తిని అవమానించాలనే ఉద్దేశంతో ఆ వ్యక్తిపై దాడి చేసినట్లయితే మీపై కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 133 ఈ విధంగా చెప్తుంది. ఎవరినైనా సరే ఒక వ్యక్తిని ఆకస్మిక ప్రేరేపణతో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ వేరొక వ్యక్తి గురించి మీపై తప్పుడు వాగ్దానాలు చేశాడని చెప్పి మీకు ప్రేరణ కలిగిస్తాడు. వెంటనే మీరేం చేస్తారు? వాడి దగ్గరికి వెళ్ళిపోయి వాడిని అవమానించాలని, వాడిపై దాడి చేయాలని మీరు వెంటనే డిసైడ్ అయిపోయి అక్కడికక్కడే మీరు నిర్ణయం తీసుకొని వెంటనే ఆ వ్యక్తి మీదకి మీరు దాడికి దిగుతారు. ఒకవేళ ఎవరైనా ఒక వ్యక్తిని మీరు గనక అవమానించాలనే ఉద్దేశంతో గనక మీరు గనక ఎదుటి వ్యక్తి మీదకి దాడికి దిగినట్లయితే ఆ వ్యక్తి గనక మనస్తాపానికి గురయ్యి ఆ వ్యక్తిని అవమానించారని, ఆ వ్యక్తి మీద అవమానకరమైన దాడి జరిగిందని ఆ వ్యక్తి గనక మనస్తాపానికి గురయ్యి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లయితే మీకు 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుంది. అదేవిధంగా మీకు భారీ జరిమానా కూడా విధించబడుతుంది. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 133 ఈ విధంగా చెప్తుంది. ఎవరి మీద కూడా ఎదుటి వ్యక్తిని అవమానించాలనే ఉద్దేశంతో దాడికి పాల్పడకూడదు. లా తెలుసుకోండి. తెలుసుకోకపోతే ఎలా? మరింకెన్నో లీగల్ విషయాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.